హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ ఏంటంటే తెలంగాణ నుంచి ఆర్టీసీ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, 1743 పోస్టులు పక్కాగా అప్లికేషన్ అయితే పెట్టాలి. 1000 పోస్టులేమో డ్రైవర్ది, మిగిలిన 743 శ్రమిక్ది. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, టీఎస్ఆర్టీసీ తెలంగాణ స్టేట్ ఆర్టీసీ నుంచి డ్రైవర్ అండ్ శ్రమిక్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. అప్లై ఆన్లైన్ ఫర్ 1743 వేకెన్సీస్. నోటిఫికేషన్ 1743 వేకెన్సీస్తో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది తెలంగాణలో. ఓకేనా, దీని యొక్క అప్లికేషన్ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, చూడండి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీఎస్ఎల్ఆర్పిబి టీఎస్ఆర్టీసీలో డ్రైవర్ అండ్ శ్రమిక్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ 1743 పోస్టుల వివరాలు అండ్ విద్యార్హత మరియు ఎంపిక విధానం మరియు పరీక్షా నమూనా, సిలబస్ అండ్ జీతం, పే స్కేల్, ఆన్లైన్ దరఖాస్తు చేయు విధానం, ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్లో అప్లై చేయాలి. అర్థమైంది కదా? నోటిఫికేషన్ చెప్తాను, జాగ్రత్త విని అప్లై చేసుకోండి. ఆర్గనైజేషన్ నేమ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. పోస్ట్ నేమ్ డ్రైవర్ అండ్ శ్రమిక్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాను కదా, తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ తెలంగాణ. జాబ్ లొకేషన్ వచ్చి తెలంగాణ. టోటల్ వేకెన్సీ 1743 పోస్టులు, 1743 పోస్టులు. సో దీని యొక్క పోస్ట్ వివరాలు. పోస్ట్ పేరు వచ్చి డ్రైవరు అండ్ శ్రమిక్. పోస్టులు వచ్చి 1743. పోస్ట్ నేమ్ డ్రైవర్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, 1000 పోస్టులు ఉన్నాయి. శ్రమిక్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, దీనికి 743 పోస్టులు ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ఇంపార్టెంట్ డేట్లు వచ్చి 8 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. సో దీని ఆన్లైన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చి 28 అక్టోబర్ చెల్లించాలి. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఏజ్ లిమిట్ 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు అది శ్రమిక్కి కాదు, ఓన్లీ డ్రైవర్ది అనమాట. అదే శ్రమిక్ది అయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదేనా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి దీని యొక్క క్వాలిఫికేషన్. డ్రైవర్కి వచ్చి 10th క్వాలిఫికేషన్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఓకే, అర్థమైందా? 10th క్వాలిఫికేషన్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ అంటే కారు, ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. హెవీ అయితే ఇంకా బెస్ట్. శ్రమిక్ విద్యార్హత ఐటీఐ సంబంధిత ట్రేడ్, అంటే శ్రమిక్ అయితే ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి, దానికి సర్టిఫికేట్ కూడా ఉండాలి. దీని ఒక సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఎటువంటి శారీరక పరీక్షలు ఉండవు, అంటే మీకు ఏ ఎగ్జామ్స్ ఫిజికల్ గట్రా ఏముండదు అనమాట. నెక్స్ట్ దీని యొక్క డ్రైవర్ వచ్చి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ అయితే జస్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2 మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెరిట్ లిస్ట్. సో జస్ట్ ఏం ఉండదు, మెరిట్ లిస్ట్తో ఉద్యోగాలు ఇచ్చేస్తారు. మీకు ఎక్కువ మార్కులు అవసరం లేదు, ఎగ్జామ్ ఉండదు. ఓకేనా. శ్రమిక్కి అయితే ఐటీఐ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. దీనికి కూడా మీ యొక్క మెరిట్ ఆధారంగా జాబ్ అయితే వస్తుంది. దీని ఒక శాలరీ వచ్చి డ్రైవర్ కొమ్ము 20,960 నుంచి 60,000 వరకు వస్తుంది. అదే శ్రమికులు అయితే 16,550 రూపాయల నుంచి 45,000 చిల్లర. ఓకే, దీని యొక్క దరఖాస్తు ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కేమో 300 రూపాయలు, రిమైనింగ్ వాళ్ళకేమో 600 రూపీస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 300 రూపాయలు, రిమైనింగ్ వాళ్ళకేమో 600 రూపీస్. ఇదేంటి డ్రైవర్ పోస్ట్కి. అదే శ్రమిక్ అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 200, మిగిలిన వాళ్ళకి 400 పోస్టులు. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూశారు కాబట్టి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఆన్లైన్ ప్రాసెస్ వచ్చి మీకు రిజిస్ట్రేషన్ లింక్ మన డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసి అప్లై చేసుకోండి. ప్రతిదీ మంత్ ఓటీపీ సంపాదించి
నెక్స్ట్ లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయ్యి మనం అప్లికేషన్లు అయితే పెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.